కళింగ దేశాన్ని పరిపాలించే చంద్రహాసుడు విహారయాత్రకు రాజధాని సమీపాన ఉన్న అరణ్యానికి సపరివార సమేతంగా వెళ్ళాడు. అతని వెంట కొద్దిమంది సైనికులు, ఆస్థాన ఉద్యోగులు కూడా ఉన్నారు. విహారయాత్ర ముగించుకొని చంద్రహాసుడు రాజధానికి తిరుగు ప్రయాణమై వెళ్తుండగా మార్గం మధ్యలో వారికి పెద్ద పులి ఎదురుపడింది. దాన్ని చూసి రాజుతో సహా బృందమంతా స్థానువులై నిల్చుండిపోయారు. తేరుకున్న మహారాజు ఆ క్రూర మృగాన్ని ఎదిరించడానికి 2 సైనికుల్ని నియమించేందుగా సేనాధిపతిని ఆదేశించాడు. అది విన్న మహామంత్రి పద్మసంభవుడు సేనాధిపతిని కళ్ళతో వారించి మహారాజుతో ఏకాంతంగా ఆ మృగాన్ని సైనికులకు బదులు మీరే ఎదిరించడం ఉత్తమం అని సలహా ఇచ్చాడు. మహామంత్రి సలహా వెనుక ఏదో ఆంతర్యం దాగి ఉంటుందని నమ్మిన మహారాజు అతని సలహా మేరకు పెద్ద పులిని ఎదిరించడానికి ఉద్యుక్తుడై ఒక సైనికుని చేతిలోంచి బల్లెం తీసుకున్నాడు. వీరుడు అయిన చంద్రహాసుని దాటికి ఎక్కువ సమయం నిలవలేక తోక ముడిచి అడవిలోకి పారిపోయింది గాయపడ్డ మృగం. తమని కాపాడేందుకు మహారాజు ప్రదర్శించిన ధైర్య సాహసాలను ప్రత్యక్షంగా చూసిన రాజపరివారం రాజధానికి చేరుకున్న తర్వాత తమ బంధుమిత్రులందరికీ ఈ విషయాన్ని గొప్పగా చెప్పసాగారు. అలా ఆ నోట ఈ నోట ఈ సాహస కృత్యం జనులందరి నోళ్లలోనూ నాని మహారాజు కీర్తిని ఇమిడించింది. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడన్న కీర్తి రాజుకు దక్కింది. కొంతకాలానికి పొరుగునున్న వంగ దేశానికి రాజైన సూరసేనుడు కళింగ దేశంపై యుద్ధం ప్రకటించాడు. సంధి ప్రయత్నాలన్నీ విఫలమై యుద్ధం అనివార్యమైంది. మొదటి రోజు పోరు భీకరంగా సాగింది. మహారాజు స్వయంగా యుద్ధంలో పాల్గొని శత్రుసేనల్ని చీల్చి చెండాడాడు. మరునాటి యుద్ధతంత్రాన్ని రచించాలనుకున్న పద్మసంభవుడు సేనాధిపతితో ఆ రోజు యుద్ధ విశేషాలని చర్చించసాగాడు. అప్పుడు సేనాని మంత్రితో, మహామంత్రి, ఈరోజు యుద్ధ భూమిలో మహారాజు పరాక్రమాన్ని కనులారా చూడవలసిందే కానీ వర్ణించవలనే కాదు. సామాన్య సైనికుల కంటే కూడా ఉరకలేస్తూ ఆయన ప్రదర్శించిన నైపుణ్యం అమోఘం. మనకు విజయం తథ్యం అని వ్యాఖ్యానించాడు. సేనాధిపతి మాటలు విన్న మహామంత్రి సులాచనగా తల పంకిస్తూ మహారాజుని కలవటానికి అతని ఏకాంత మందిరానికి వెళ్ళాడు. చంద్రహాసుని కలిసి, మహారాజా, యుద్ధరంగంలో మన సేనల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీకెంత ఉందో, ప్రజలను కంటికి రెప్పలా చూసుకునే మీ ప్రాణాలకు ఎట్టి హాని కలగకుండా రక్షించవలసిన బాధ్యత మన సేనకు ఉంది. కాబట్టి యుద్ధరంగంలో మీరు అనాలోచితంగా వ్యవహరిస్తూ ముందుకి విజృంభిస్తూ మీ ప్రాణాలకు ముప్పు కొని తెచ్చుకోక మీ గమనంపై నియంత్రణ కలిగి ఉండాలి అంటూ సూచించాడు. ఆ రోజు అడవిలో క్రూర మృగాన్ని ఎదిరించడానికి సైనికుల్ని పంపబోతే వద్దని వారించి తనని పోరాడమని చెప్పిన మహామంత్రి ఇప్పుడు తన యుద్ధరంగంలో సాధారణ సైనికుల కంటే ముందుంటే నియంత్రణ వారించడం అసహజంగా తోచింది చంద్రహాసునికి. అదే విషయాన్ని ఆయనతో చెప్పి ఒకే విధమైన 2 సందర్భాల్లోనూ ప్రతిస్పందించే తీరులో ఈ విభేదం ఎంతవరకు సమంజసం మంత్రివర్య అంటూ సందేహం వెళ్లబుచ్చాడు. అందుకు మహామంత్రి పద్మసంభవుడు ఇలా సమాధానం చెప్పాడు. మహారాజా, సందర్భాలు 2 ఒకేలాంటివైనా వాటి మధ్య స్మూష భేదం ఉంది. ఆ రోజు అడవిలో మనకెదురుగా ఉన్నది క్రూర జంతువు. దానికంటూ నియమిత పోరాట రీతులు, యుద్ధ నియమాలు లేవు. కానీ మన సైనికులు మాత్రం నియమిత రీతుల్లో మాత్రమే సుశిక్షితులు. క్రూర జంతువును ఎదుర్కోవాలంటే మీరు పొందిన శిక్షణ, ధరించిన ఆయుధాలుంటే సరిపోదు. దాన్ని ఎదిరించే గుండె ధైర్యం కూడా ఉండాలి. అది ఆ క్షణంలో మన సైనికుల్లో లోపించింది. మీ ఆజ్ఞను ధిక్కరించలేక మృగాన్ని వాళ్ళు ఎదిరించి పూనుకున్నారు. మీ ప్రాణాల కోసం వారి ప్రాణాలు పణంగా పెట్టారనే అపఖ్యాతి మీకు పర్యవసానంగా దక్కి ఉండేది. అలా కాకుండా మిమ్మల్ని ఎదిరించమని సూచించాను. నేను ఊహించినట్టే ఆనాటి మీ సాహసం నేటికి ప్రజల నోట వీరగాథగా చెప్పబడుతూ మీ కీర్తిని ఇమ్మడింపజేస్తుంది. ఇక ఈనాటి యుద్ధ విషయానికి వస్తే మన సైనికులు తడపలాల్సింది తమలాంటి వారే అయినా శత్రు సైనికులతో. కాబట్టి ఆనాటి సహజ భయం ఇప్పుడు వీరిలో లేదు. అందున ఆనాటి సంఘటనలు వంటి పలు ఇతర సంఘటనల ప్రభావం వారిపై ఎంతో ఉంది. ఆ ప్రభావం రాజుగా మీపై భక్తి విశ్వాసాలనే కాదు, ప్రభువుగా ప్రేమాభిమానాలు పెంచుకునేలా చేసింది. మీ వంటి ప్రభువులను కాపాడుకోవడం కోసం వారు ప్రాణాలు సైతం లెక్క చేయరు. అట్టి సైనికులను మీరు మార్గదర్శిగా ఉంటూ నడిపించాలి. మీ ప్రాణాలు ఎంతో అమూల్యమైనవి కనుక ముందుకు దూకి శత్రు పన్ని వలలో మీ వంటి వారు చిక్కుకొని ఆపదలు కొని తెచ్చుకోవడం సైన్యానికి, రాజ్యానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి
సాధారణ సైనికులు ముందుండగా వారిని నడిపించడం మీ బాధ్యత. మీ ప్రాణాలకు రక్షణ కవచంలా ఉంటూ ముందుకు సాగడం సైన్యం కర్తవ్యం అంటూ విమర్చి చెప్పాడు. మహామంత్రి సూచనలు సలహాలు వెనుక ఇంతటి అర్థం ఉన్నదని తెలుసుకున్న చంద్రహాసుడు, మంత్రివర్య, మా క్షేమాన్ని చూసుకోవడానికి మీ వంటి విఘ్నులు ఉండటం మా అదృష్టం అంటూ నమస్కరించాడు. యుద్ధం ముగిసింది. పద్మసంభుడి యుద్ధతంత్రాల ముందు శత్రుమూకలు పరాజయం పాలవగా విజయలక్ష్మి చంద్రహాసుని వరించింది.